నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ కళాశ్రీరాంపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మార్కెట్ మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిన్నా రామచంద్రారెడ్డి డైరెక్టర్లు సర్పంచ్ మాదా సతీష్ సింగిల్ విండో చైర్మన్ బంగ్లా తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు బాగలేదు బండలను కూడా గ్రావెల్ ఫిల్లింగ్ చేయాలి మనం పెద్ద పెద్ద బండలు వేసినాయి దాన్ని వంపలా తీసుకొచ్చేసింది కాబట్టి దాని కూడా మనం ఆయన కాంట్రాక్టర్ పిలిపించి ఆయన ప్రొవిజన్ ఉన్నది అలా గ్రావెలింగ్ ఫిల్లింగ్ ఉన్నది కాంట్రాక్టర్ గ్రావెల్ ఫిల్లింగ్ 70 lakhs అది కాంపౌండ్ వాళ్ళు ఇన్కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు గ్రావెల్ ఫిల్లింగ్ చేయలేదు ఆఫీస్ అనుకూలంగా చేసుకోవాలని ఒక తీర్మానం రాసుకోండి. రెండోది ఏంటంటే సర్పంచ్ గారు చెప్పినట్టుగా అదేదో వర్క్ డన్ లేదు కంపౌండ్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ సార్ పిలిపించి దాన్ని వాళ్ళు ఏం పని బ్యాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడం. తర్వాత లైట్లు కూడా కరెక్ట్ లేవు, స్ట్రీట్ లైట్లు కూడా క్వాలిటీలో లేవు. దాని గురించి సార్ డీతో మాట్లాడుతున్నారు. అదొకటి. గోదాం ఫ్లోరింగ్ ప్రాబ్లం ఉంది, షట్టర్ ప్రాబ్లం ఉంది. అవన్నీ కూడా యాక్షన్ చేసి మీరు దాని మీద పని జరుగుతుంది. మూడోది ఏంటంటే మా కోరిక ఏంటంటే కూడారంలో సబ్జెక్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి కూడారం గ్రామంలో సబ్జెక్ట్ ఏర్పాటు చేయాలి. కూడారంలో ఒక మెగా హెల్త్ క్యాంపు పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని రాసుకున్నారు. కాబట్టి దారులలో ఇప్పుడు వర్షాకాలంలో ఎట్ల పనులు ఖాళీ పనులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మన నిధుల నుంచి వెళ్ళి వాటికి హెచ్చించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందడానికి ఒక తీర్మానం రాసి ఎమ్మెల్యే గారి కదా సంబంధిత మంత్రి గారి దగ్గర తీసుకున్నట్టయితే ప్రతి ఊరికి ఒక 2-3 రోడ్లను అయితే ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ కూడా ఇచ్చే డబ్బులతో రైతులకు ఏంటంటే ఇవాళ రైతులకు అందుబాటులో మార్కెట్ వేయాలి కానీ ప్రతి ఒక్క రూట్ కానీ చేయడానికి పూనారం కానీ 3 ఎకరాల భూమి ఉన్నదానికి కూడా మార్కెట్ వేయాలి కంపౌండ్ వాళ్ళు కానీ ప్రపోజ్ చేయడం లేదా కలిసి రైతు ఇది కూడా స్టార్ట్ చేయాలని మొన్న 65 లక్షలతో ఏంటంటే మొన్న ఓకల్ సెట్ పోయినాము దాని గురించి అప్పగించి పంపడం అది కూడా రైతులకు సంబంధించిన ఇంకొక 30 లక్షలు మన ఇది గ్రావెల్ అనేది మార్కెట్లో ఏంటంటే అది అంతా సమానం చేయడానికి 30 లక్షలు. ఇప్పుడు సోలార్ 5 లక్షలు ఇది సోలార్ ప్లాంట్ అనేది ఏంటంటే ఇప్పుడు మన కరెంట్ బిల్లు రాకుండా ఏది రాకుండా ఏంటంటే సూర్యరశ్మితో ఏంటంటే పవర్ వస్తుంది కాబట్టి దాని నుంచి పవర్ తీసుకుంటున్నాం. ఖాళీ స్థలము 4 ఎకరాల భూమి స్థలము ఏంటంటే మా మార్కెట్ యార్డ్కి ఏంటంటే చాలా తక్కువ అవుతుంది. మొన్న రబీలో ఏంటంటే బట్టలు పోసుకోవడానికి బయట పోసుకున్నాం. బయట ఏంటంటే వేరే ల్యాండ్లలో పోసుకుంటే ఇబ్బంది అవుతుంది. మాకు మార్కెట్ యార్డ్ ఏంటంటే ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉండడానికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటానికి కూడా ప్రపోజ్ చేస్తున్నాం. కావాలి శాంక్షన్ కావాలని మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి ప్రపోజ్ చేసి పంపాలని చూస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం జరిగింది. ఈ సాధారణ సమావేశం లోపల మా చైర్మన్ గారు అధ్యక్షతన డైరెక్టర్ అందరూ కూర్చొని వివిధ అంశాల మీద చర్చించి రాబోయే ఖరీఫ్ నాటికి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో మార్కెట్ యార్డు లోపల మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే వాయువులకు సంబంధించి గుణారం గ్రామం లోపల ఉన్నటువంటి 3 ఎకరాల మార్కెట్ యార్డులో సబ్ యార్డులో ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడానికి అక్కడికి అభివృద్ధి పరిచే ఒక విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. కాళేశ్వరంపూర్లో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాళేశ్వరంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో మ్యాక్స్ క్యూర్ ప్రతినిధి మనోజ్ కుమార్, సర్పంచ్ పానాస శారదా మల్లయ్య, ఎంపీడీసీ సత్యనారాయణ, డాక్టర్ సుమన్ ను సంప్రదించి ఈ శిబిరానికి కృషి చేశారు. సుమారు 200 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలితో పాటు గ్రామ యూత్ అధ్యక్షుడు బీసగోని సాయిరామ్ గౌడ్ తదితరులు ఉన్నారు. మొబైల్ కూడా అది కూడా తీసుకోండి. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్
తరఫున ఈ వెన్నపల్లి గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా సీజనల్ వ్యాధుల గురించి క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే బీపీ, షుగర్ వ్యాధి గురించి అవేర్నెస్ అంటే వీళ్ళకు అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని గ్రామస్తులు ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని మా హాస్పిటల్ తరఫున మేము కోరుతున్నాం. ఇలాగే ఒక 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో క్యాంపు కండక్ట్ చేస్తామని. ఈరోజు వెన్నపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి చాలా సంతోషంగా ఉన్నది. మరియు ఈ క్యాంపుకు మరి ఎంపీ గారు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ నుండి ఎంపీ గారు మా గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తే కనుక వాటి గురించి ప్రజలకు చెప్పడానికి మరియు వాళ్ళ హాస్పిటల్ నుంచి మా గ్రామానికి వైద్యపరంగా సేవ చేయడానికి వచ్చినటువంటి వైద్య బృందానికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అంశాలు ఏంటంటే షుగర్ వ్యాధి వాళ్లకు ఉచితంగా షుగర్ టెస్ట్ చేయడం, మరియు గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఈసీజీ చేయడం, మరియు సీజనల్ వ్యాధి వాళ్ళగా ముఖాల నొప్పులు కానీ మిగతా ఇతర బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా చూడడం జరిగింది. మరి దీన్ని అధిక సంఖ్యలో మా గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌతమ్ నంద సినిమా సక్సెస్ కావాలంటూ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఓదెల గ్రామానికి చెందిన సంపత్ నంది దర్శకత్వంలో వహిస్తున్న గౌతమ్ నంద సక్సెస్ కావాలంటూ ఆదివారం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వారి మిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ లో జరిగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వారి మిత్ర బృందం మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, డాక్టర్ సతీష్ భిక్షపతి, రాజేందర్ ఐరెడ్డి, కిషన్ రెడ్డి, నోముల సాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు. గౌతమ్ నంద చలనచిత్ర విజయోత్సవ సిద్ధ్యర్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శీఘ్రమేవ దినదినాభివృద్ధ్యర్థం కీర్తనాంగత్వేన సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సీతారామచంద్రస్వామి. మా చిన్ననాటి మిత్రులు సంపత్ నంది గారు వారు తెలుగు చలనచిత్రంలో దర్శకత్వం మొదలుపెట్టి ఇది 5వ సినిమా. ఏమైంది ఈ వేళతోటి మొదలై రచ్చ, ఆ తర్వాత బెంగాల్ టైగర్, ఇప్పుడు గౌతమ్ నంద తీస్తున్నారు. ఈరోజు ఆడియో ఫంక్షన్ ఉంది. అదేవిధంగా ఇదే నెలలో 28వ తారీఖు ఈ చిత్రం విడుదల కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరి వారు ప్రొడ్యూస్ చేసినటువంటి గాలిపటం కూడా అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. మరి ఈ సినిమా కూడా తప్పకుండా మన ఓదెల మల్లికార్జున స్వామి దేవుని దేవాలన తప్పకుండా సూపర్ హిట్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఓదెలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆప్యాయతలు, అనుబంధాలు కనుమరుగుతున్న వేళ వాట్సాప్, ఫేస్బుక్లో పలకరింపులు తప్ప ఆత్మీయంగా పలకరింపులు లేని ఈ రోజుల్లో 1983-84 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం తమ పాఠశాల స్మృతులను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు వారి కుటుంబ సమేతంగా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు రమణయ్య, రామరెడ్డి, లింగమూర్తి, గిరిధర్, సత్యనారాయణ, మల్లికార్జున్, నరసింహరెడ్డి, మొండయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ మహానగరంలో కేంద్రంలో చెరువు ఉన్నది. నేను ఎంఏ బిఎడ్ ఉస్మానియా 1970లో బిఎడ్ నుంచి ఓవర్లెస్ కొరకు రావడం జరిగింది. చాలా కాలంలో పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అయితే ఇంకా నేను పనిచేస్తున్నప్పుడు ఈ శ్రీరాములు సార్ గారు అంతా వాళ్ళంతా కూడా నా స్నేహితుడే. ఈ గిరిధర్ గారు, లింగమూర్తి గారు నా స్టూడెంట్సే. దాదాపు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత వారికి మా ఊరి విద్యార్థుల సందర్భంగా వారికి ఒక చిన్న తప్పట్లు దేవునికి మనసు పట్టుదల అనిపించి అందించే కదా మరి అసలు కోడి సత్యాలు లేడు. ఎస్ఎస్సి బ్యాచ్ 8th to డిగ్రీ 10th వరకు చదివినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరం కలిసి జెడ్పీఎస్ ఓదెల పక్కన ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాము. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనానికి సహకరించినటువంటి విద్యార్థులకు, తోటి విద్యార్థులకు మరియు గురువుగారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు ఎంత శ్రమోడ్చి ఇక్కడికి వచ్చినటువంటి మా విద్యార్థి ఫ్యామిలీలకు కూడా
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ పూర్వజల మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరియు గురువులందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు మా 8384 బ్యాచ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేయడంలో ఒక అంతరాంతం ఏమిటంటే ఒక అంతరించిపోతున్నటువంటి గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధ బంధాలు మరియు చదువుకోవడం అనేది చాలా విలువైనది, అది అత్యంత ఆదరణీయమైనది, వ్యక్తి వికాసానికి ఉపయోగపడేటువంటిది. కానీ ఈ చదువు కొనుగోలు చేసేటువంటి భావనలు మరియు ఆత్మీయుల మధ్య మరియు మనుషుల మధ్య విధ్వంసమవుతున్నటువంటి లేదా విచ్ఛిన్నమవుతున్నటువంటి మానవ సంబంధాలని, గురువు శిష్యుల సంబంధాలని లేదా కుటుంబ బంధువుల మధ్య సంబంధాలని పెంపొందించడంలో దీని అంతరార్థాన్ని గ్రహించి మా మిత్రులందరూ కూడా అనేక శ్రమ కోర్చి దూరాలు ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక దగ్గరికి ఒక మాలలా చేర్చి అందరిలో ఒక మానవీయ విలువలని, పురాతన మరియు నూతన స్నేహాలని, ఉత్తేజాలను నింపినటువంటి మా మిత్రులందరికీ కూడా వినయపూర్వకంగా మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి విద్యార్థి అట్లే ప్రతి గురువు కూడా అంకిత భావంతో మరియు త్యాగనిరతితో మరియు దేశభక్తితో ముందుకు నడవాలనేటువంటి సంకల్పమే తప్ప ఇందులో ఏ ఒక్కరి స్వార్థం కానీ ఏది కూడా లేదు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు అన్ని పాఠశాలలో నిర్వహించి అందరికీ ఆదర్శంగా, దేశాన్ని ఆదర్శంగా అగ్రగామిగా నిలుపుటకు ఈ గురు శిష్యుల మధ్య మైత్రిని మరియు భార్య పిల్లల మధ్య, స్నేహితుల మధ్య అనుబంధాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహికంగా దోహదపడుతుందని భావిస్తూ ఇది అన్ని పాఠశాలలో నిర్వహించి ఆదర్శంగా నిలవడానికి చైతన్యాల్సిందిగా అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.